నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన, అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. రంగంలోకి ఉత్తమ్. రేవంత్ సీఎం కావడం తెలంగాణ కర్మ, ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు. ఫాల్కన్ కేసులోకి ఈడీ ఎంట్రీ, కేసు నమోదు. పసిడి పరుగులు, నేడు 10 గ్రాముల బంగారం ధర ఎంత పెరిగిందంటే? ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పై కప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అందించాలని వారిని ఆదేశించారు. ఇక సీఎం ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలికాప్టర్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్లా మాట్లాడి తన స్థాయి తగ్గించుకోలేనని అన్నారు. సుప్రీంకోర్టుతో తిట్లు తిన్న మొదటి సీఎం రేవంత్ కావడం తెలంగాణ కర్మ అని చెప్పారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి సీఎంగా ఉండటం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టమంటూ సంచలన కామెంట్స్ చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం పట్టణంలోని పసుపు మార్కెట్ యార్డులను కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఈ కామెంట్స్ చేశారు. ఆయనకు వ్యక్తిగతంగా కమెంట్ చేసాడు తప్ప ఇంకో పనేముంది? నోరు ఉంది కదా అని మాట్లాడి డేట్ పెడతాడు. పని వేయాలా, బాధ్యతాయుత పొజిషన్లు ఉన్న వాళ్ళు మాటలు తక్కువ వేయాలి, పని ఎక్కువ వేయాలి. నిన్న ఏం మాట్లాడిండండి ఆయన మీటింగ్ లో? బీజేపీని తిట్టిండు, కొద్దిసేపు బీఆర్ఎస్ ని తిట్టిండు. బీఆర్ఎస్ లో నన్ను కోర్టు తిట్టింది, ఆయనను ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టింది. నువ్వు ఆ కవిత గారి విషయంలో నువ్వు మాట్లాడద్దని చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయినా కూడా ఆయన విఘ్నత పాటించకుండా నా మీద ఎటువంటి అటు మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుంది. ఇగో మా అన్నదమ్ములు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు నిర్ణయిస్తారు సమయం సందర్భం బట్టి. నేను కూడా మళ్ళీ అట్లా మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోదలుచుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినాక కూడా నన్ను ఏదో అంటే అనని, నాకు పోయేదేమున్నది? ప్రజలు చూస్తారు, ఆయన స్థాయి తగ్గుతుంది తప్ప నా గౌరవం ఏం తగ్గదు. ఒకటి. రెండు, అవన్నీ పక్కకు పెట్టి మీరు చెప్పిన మాట చెప్పినట్టు చేయండి. రైతులకు బోనస్ ఇస్తానని ఇవ్వండి, నీళ్లను కాపాడండి, గోదావరి నీళ్లు. ఆ 2 పనులు చేయాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు. జై తెలంగాణ. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ హుడా ఎన్క్లేవ్ కేంద్రంగా ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మొత్తం 6,979 మంది డిపాజిటర్ల నుంచి 1,700 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇన్వాయిస్ డిస్కౌంట్స్ ఆఫర్ పేరుతో ఏటా 11 నుంచి 22% రిటర్న్స్ ఇస్తామని నిర్వాహకులను నమ్మించి మోసం చేశారు. ఆదివారం ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వైస్ చైర్మన్ ఓదెల పవన్ కుమార్, డైరెక్టర్ కావ్య నల్లూరిని అరెస్టు చేశారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అనంతను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వరుసగా 2వ రోజు కూడా పెరిగిన ధరలతో బంగారం సామాన్యులకు షాక్ ఇస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరలతో పోలిస్తే 22 క్యారెట్ల పసిడి ధర 200 రూపాయలు పెరిగి 84,007 రూపాయలకు చేరింది. అటు 24 క్యారెట్ల బంగారం ధరపై 330 రూపాయల మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల ధర 87,770 రూపాయలుగా పలుకుతోంది. అయితే పసిడి షాక్ ఇచ్చిన వేళ వెండి ధరలు కాస్త తగ్గి కిలో 1,07,000 రూపాయలుగా ఉంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.